నమస్తే అండి. నమస్తే రవికిరణ్ గారు. ఏంటి ఇప్పుడు కూటమి సర్కార్ రెండో టర్మ్ లో అసలు మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏంటి? ఈ ఇయరంతా కూడా మీరు ఊహించిన విధంగానే పాలన కొనసాగిందా? సతీష్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే అండి. 2025 ఆంగ్ల సంవత్సరం పూర్తి కాబోతుంది. అలాగే కొత్త ఆంగ్ల సంవత్సరం 2026 ప్రారంభం కాబోతుంది. ఈ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు ముందస్తుగా. అయితే 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ఎంతవరకు వచ్చారని అడుగుతున్నారు. తప్పనిసరిగా అండి, ఇప్పుడు మేము ఏదైతే లక్ష్యాలు పెట్టుకుని ప్రజలు ఏదైతే ఆశలు ఆకాంక్షలతో మమ్మల్ని పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ప్రజలకు సేవలు అందించమని మాకు అవకాశం ఇచ్చారో దాని తగ్గట్టుగా మేము అనునిత్యం ప్రతి క్షణం వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా వారి యొక్క ఆకాంక్షలకి ఆశలకి అనుగుణంగా నిలబడే విధంగా పనిచేస్తున్నాం. ఈ 2025 సంవత్సరంలో అండి, ప్రత్యేకంగా రైతాంగాన్ని చూస్తే ఎన్నడూ లేని విధంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గర కొనుగోలు చేసి వారికి 8,200 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసామండి. గతంలో ఇది 24 గంటలు, అది కూడా 24 గంటలు. సో ఇదొక హిస్టరీ, ఇదొక చరిత్ర, ఇదొక రికార్డ్. గతంలో ఏ ప్రభుత్వం అలా చేయలేదు. అలాగే రైతాంగానికి అన్నదాత సుఖీభవ పేరు మీద 46 లక్షల మంది రైతులకి నేరుగా 6,300 కోట్ల వరకు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి బిందు సేద్యం కానీ, లేకపోతే ట్రాక్టర్లు ఇవ్వటం కానీ, లేకపోతే డ్రోన్లు కానీ, లేకపోతే సోలార్ పంప్ సెట్లు ఇవ్వటం కానీ, ఇటువంటి స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కి మొత్తం వాళ్ళు అటకెక్కిచ్చారు. దాన్ని మేము మళ్ళీ దారిలో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికి మ్యాచింగ్ గ్రాంట్ వేసి దగ్గర 70-80 కేంద్ర ప్రాయోజిత పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆ ప్రభుత్వం అటకెక్కించింది. మేము దాన్ని సెట్ చేసి ఆ యొక్క కేంద్ర ప్రాయోజిత పథకాలు జల్ జీవన్ మిషన్ తో సహా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ చేసే విధంగా చేయగలిగాము. అలాగే రైతాంగానికి మంచి చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధానంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే 13,000 పైచీలకు పంచాయతీలకి ఒకేసారి సభ నిర్వహించి 3,000 కోట్ల రూపాయల పైలకు ఆమోదు చేయడం కదా, పూర్తి చేయడం కూడా జరిగింది. ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అయింది. గ్రామాల్లో రోడ్లు 4,000 కిలోమీటర్ల పై రోడ్లు వేయటం, మౌలిక వసతుల కల్పన, అలాగే ఎప్పుడు లేని విధంగా మా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ రోడ్లు వేసే విధంగా రోడ్లు వేయించి ముందుకు వెళ్ళటం, ఇది ఎప్పుడు మనం చూడలేదు. ఆ రకంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయటం, గ్రామాల్లో అనేకమైన కార్యక్రమాలు ఆయన మంత్రిత్వ శాఖ ద్వారా జల్ జీవన్ మిషన్ అయితే మరీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇటీవల పొట్టి శ్రీరామ్ గారి పేరు కూడా పెట్టి దాని గురించి ముందు తీసుకెళ్తున్నాం. ప్రధానంగా ఏదైతే మేము ఉద్యోగ కల్పన, యువతకి ఉద్యోగ కల్పన, పరిశ్రమలు కల్పన, 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ లో ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనునిత్యం లోకేష్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అనునిత్యం దాని మీద పనిచేస్తున్నారు. కాబట్టి 2025లో అండి స్టార్టింగే నరేంద్ర మోడీ గారు జనవరి మాసంలో విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల పైచీలకు వాటికి శంకుస్థాపన చేశారు. దానిలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 2 లక్షల కోట్లు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే రైల్వే జోన్ దానికి భూమి కూడా కేటాయించలేదు. మా ప్రభుత్వం వచ్చాక భూమి కేటాయించడం, శంకుస్థాపన చేయడం, పనులు జరిగిపోతున్నాయి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజ్ ఇవ్వటం, అలాగే బల్క్ ట్రక్ పార్క్, నక్కబెల్ల బల్క్ ట్రక్ పార్క్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం. అక్కడ నుంచి మొదలు పెడితే ఇటు ఏదైతే విజయవాడ దగ్గర ఉన్నటువంటి మచిలీపట్నం దగ్గర భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే ఆర్మీకి నైట్ బోగస్ తయారు చేసేదాన్ని జాతికి అంకితం చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాగే మనకి ప్రకాశం జిల్లా దొనకొండలో BDL పెట్టబోతున్నారు. అలాగే అక్కడ వరల్డ్ క్లాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రాబోతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2 స్మార్ట్ నగర ఇండస్ట్రియల్ స్మార్ట్ నగరాలు శాంక్షన్ చేసింది, అది రాయలసీమకి కొప్పర్తి, అలాగే ఓరొకల్లు. ఈ రెండింటికి 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ నగరాలని శాంక్షన్ చేసి దాని వర్క్ జరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. అవి పరిశ్రమకి ఐటీ చెప్పాలంటే ఇక TCS కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, ఇటువంటి అన్ని వరుస కట్టాయి వైజాగ్. డేటా సెంటర్లు చెప్పాలంటే గూగుల్ ఉంది, రిలయన్స్ ఉంది, సిపి ఉంది, ఇంకో వేరే కంపెనీ కూడా ఉంది. మొత్తం 2025 మొత్తం అన్నిటికీ ఆరంభం ఇచ్చింది అంటున్నారు, అంటే పునాదులు పడ్డాయని చెప్తున్నారు. ఇప్పుడు మనకి అన్ని కూడా పూర్తిగా ఆచరణలోకి వచ్చి పూర్తి స్థాయిలో మొత్తం ప్రణాళిక ప్రకారం వెళ్ళాలంటే 26 కీలకం అనుకోవాలా? ఇప్పుడు 26 లో పూర్తి ఇదంతా కూడా పట్టాలి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి సతీష్ గారు. ఎందుకంటే ఈ 18 మాసాల మా యొక్క పరిపాలన దగ్గర 25 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాం. దానిలో కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని స్టార్ట్ అవ్వాలి. సో మా లక్ష్యం 2026 అత్యంత కీలకం కాబోదు. ఎందుకంటే అది సంధి సమయం. అది అటు ఎలక్షన్ కి 2.5 ఏళ్ళు, ఇటు మా పాలన 2.5 ఏళ్ళు. 2026లో ప్రారంభం కానటువంటి అన్ని ప్రారంభం చేయించేసి
బడిబడిగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయించి 2029 వెళ్ళే లోపు పోలవరాన్ని పూర్తి చేయాలి. అలాగే ఈ అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు కల్పన చేస్తామని ఆల్రెడీ పనులు జరిగిపోతున్నాయి. అది రెండు కీలకమైన ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆ రెండు పూర్తి చేయాలి. అలాగే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు ఎంఓయూ చేసుకున్నాం, విశాఖలో పెట్టుబడులు సదస్సు పెట్టుకుని దానిలో అన్ని గ్రౌండ్ అయ్యే విధంగా 2026లో వర్క్ స్టార్ట్. అడిషనల్ మెట్లు ఉంది 1,00,000 కోట్లు. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ ఉంది దొనకొండ, మన దుగ్గరాజపట్నం దగ్గర. ఇవన్నీ భూమి పూజ చేసుకుని వర్క్ స్టార్ట్ అయిపోవాలి. 2026 వర్క్ స్టార్ట్ అయిపోతే 2027, 28 చివరికి వచ్చేసరికి 2029 ఎన్నికలేసరికి ఒక మంచి షేప్ లోకి వస్తాం. అలాగే మన షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ దుగ్గరాజపట్నం పోతుగా ఓడ నిర్మాణ సంస్థ పెట్టబోతున్నాం. అది వచ్చే సంవత్సరం వచ్చే వారం 10 రోజుల్లో సంక్రాంతి శంకుస్థాపన చేసుకుని ఆ యొక్క పనులు మొదలు పెడితే మనకు 2 ఏళ్ళు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఒక విత్తనం వేసి వెంటనే చెట్టు అయిపోతుంది సతీష్ గారు. అందుకని ఈ 2026 మీరు చెప్పినట్టు అత్యంత కీలకం. స్టార్ట్ అయిపోయి వేగంగా పూర్తి. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ భూమి పూజ చేశారు. 6 మాసాల్లో కన్స్ట్రక్షన్ పూర్తి కొత్త బిల్డింగ్ వెళ్ళిపోవాలి. అలాగే ఎసెన్షియల్ కూడా కొత్త బిల్డింగ్ వెళ్ళిపోవాలి. సో ఈ రకంగా మనం వడివడిగా చేసుకుంటా వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు మరోసారి మమ్మల్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారో నాకు పూర్తి విశ్వాసం ఉందండి. రైట్ సార్, కంటిన్యూ చేద్దాం. ఎస్, కార్తీక్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే కార్తీక్ గారు, అలాగే చిన్నప్పరెడ్డి గారు, ఇద్దరికి నమస్తే అండి. నమస్కారం.